మాయా తిరగలి. ఒకానొక కాలంలో ఒక గ్రామంలో ఇద్దరు సోదరులుండేవారు. పెద్దవాడు ధనవంతుడు, కాని చిన్నవాడు ఎంతో పేదవాడు. అన్ని పండగల్లో ఒకడు విలాసవంతంగా ఖర్చు చేస్తుంటే మరొకడు ఏమీ చేయడు. తినడానికి చాలినంత ఆహారం లేదు, వేసుకోవడానికి మంచి బట్టలు లేవు. చిన్నవాడి కుటుంబం తరచూ పస్తులుండాల్సి వచ్చేది. చేతిలో డబ్బుండేది కాదు. ఓ రోజున అతను తన అన్నని సహాయం అడగాలని నిర్ణయించుకున్నాడు. అన్నా, నా పిల్లలు ఎంతో ఆకలితో ఉన్నారు. దయచేసి వాళ్ళకి కొద్దిగా డబ్బు సాయం చేయి. నేను వాళ్ళకి ఆహారాన్ని కొంటాను. ప్రతిసారి నన్ను నువ్వు డబ్బు అడగడానికి వస్తూనే ఉంటావు. నా దగ్గర ఇవ్వడానికి ఏమీ లేదు. పో ఇక్కడి నుండి. అతని మాటలకు బాధపడి చిన్నవాడి ఇంటికి బయలుదేరాడు. ఇంటికి వెడుతుండగా ఒక ముసలివాడిని కలిశాడు. అతను కర్రల్ని మోసుకెడుతున్నాడు. ఓ, ఆగు. అది బరువుగా ఉంది కదా, నేను సాయం చేస్తాను. ధన్యవాదములు. ఏమైంది బాబు? చాలా బాధలో ఉన్నట్టున్నావు. ఏం చేయాలో తెలియడం లేదు. నా కుటుంబం ఆకలితో ఉంది. నేను వారికి భోజనం పెట్టలేని స్థితిలో ఉన్నాను. నిస్సహాయంగా ఉన్నాను. ఏం చెయ్యను చెప్పు. ఓహో, అలాగా. నేను నీకు సహాయం చేస్తాను. నువ్వు గాని ఈ కర్రలని మా ఇంటి దాకా మోసుకురా. నేను నిన్ను ధనవంతుని చేసే వస్తువునిస్తాను, సరేనా? అలాగే. అతను కర్రల మోపును మోసుకెళ్లి ఆ ముసలి వ్యక్తి ఇంట్లో పెట్టాడు. ధన్యవాదములు బాబు. ఇక్కడ పెట్టు, అవి చాలు. దేవుడు నిన్ను కరుణిస్తాడు బాబు. నిన్ను ధనవంతుని చేస్తాడు. ముసలివాడు తియ్యటి బ్రెడ్ని అతని చేతిలో పెట్టి ఇలా అన్నాడు. దీన్ని తీసుకుని అడవికి వెళ్ళు. ముందుకు వెళుతూ ఉండగా 3 ప్లమ్ చెట్లు కనిపిస్తాయి నీకు. ఆ చెట్ల వెనకాల ఒక కొండ ఉంది. దగ్గరికి వెళ్లి చూస్తే గనుక నీకొక గుడిసె కనిపిస్తుంది. ఆ గుడిసెలోకి వెళ్ళు. 3 మరుగుజ్జులు నివసిస్తుంటారు. వారికి స్వీట్ బ్రెడ్ అంటే చాలా ఇష్టం. ఇక అవి ఖచ్చితంగా నీ నుండి వీటిని కొంటాయి. వాటికి దీన్ని ఇచ్చేయి, కానీ బదులుగా డబ్బు మాత్రం అడగకు. దానికి బదులుగా రాయితో తయారు చేయబడ్డ తిరగలిని అడుగు. ఆ ముసలివాడు చెప్పినట్లుగా అనుసరించి అడవికి వెళ్ళాడు. ఎన్నో చెట్లని దాటాక అతను ఒక చెట్టు వద్దకు వచ్చాడు. దగ్గరగా వెళ్లి చూశాడు. సరిగ్గా వాటి వెనకాల 3 ప్లమ్ చెట్లు కనిపించాయి. చెట్టు వైపుకు నడుస్తూ ఉండగా ఒక చిన్న గుడిసె అతనికి కనిపించింది. ఆ గుడిసెలోకి వెళ్ళాడు. అక్కడ మరుగుజ్జులు అతన్ని చూసి అరవసాగారు. ఎవరు నువ్వు? నువ్వసలు లోపలికి ఎలా వచ్చావు? నేను అతను తప్పకుండా దొంగ ఉంటాడు. దేన్ని దొంగలించడానికి వచ్చావు నువ్వు? ఏమిటి? నేను దొంగని కాదు. నేను సరిగ్గా అప్పుడే మరుగుజ్జు తియ్యటి బ్రెడ్ని చూశారు. వెంటనే కోపం మొత్తం పోయింది. వారిలో ఒకరు చెప్పారు, ఓ, మాకు ఎలాగైనా తియ్యటి బ్రెడ్ కావాలి. బదులుగా నీకేం కావాలన్నా తీసుకో. సరే అయితే మీకు దీన్ని నేను ఇచ్చేస్తాను. కానీ నాకు బదులుగా ఆ రాయితో తయారైన తిరగల్ని ఇవ్వాలి. మేం అంగీకరిస్తున్నాం, కానీ గుర్తుంచుకో, ఇది సాధారణ గ్రైండర్ అయితే కాదు. నువ్వు గ్రైండ్ చేసినప్పుడు నువ్వు అడిగిన ప్రతి కోరికని తీరుస్తుంది. నీ పని పూర్తి కాగానే ఎర్రటి ఓ బట్టని దానిపై కప్పాలి. దాంతో అది ఆగిపోతుంది. అతను మరుగుజ్జుల నుండి ఆ తిరుగుల్ని తీసుకుని ఇంటికి తిరిగి వచ్చాడు. ఇంటికి చేరుకోగానే అతని భార్యాబిడ్డలు ఆకలితో నేలపై పడి ఉన్నారు. అతను వెంటనే భార్యని ఒక గుడ్డని నేలపై పరచమని చెప్పాడు. అతను ఆ గుడ్డపై తిరగల్ని పెట్టి తిప్పసాగాడు. తిరగలి, ఓ తిరగలి, నాకు కూరని ఇవ్వు. తిరగలి, ఓ తిరగలి, నాకు కూరని ఇవ్వు. తిరగలి కూరని ఉత్పత్తి చేయడం మొదలుపెట్టింది. అప్పుడు తిరగలిపై ఎర్రటి పట్టని కప్పేశాడు. దాంతో తిరగలి వెంటనే కూరనివ్వడం ఆపేసింది. బట్టని తీసి మళ్లీ తిప్పడం మొదలుపెట్టాడు. తిరగలి, ఓ తిరగలి, నాకు అన్నాన్ని ఇవ్వు. తిరగలి, ఓ తిరగలి, నాకు అన్నం ఇవ్వు. వెంటనే తిరగలి అన్నం ఉత్పత్తి చేయడం మొదలుపెట్టింది. అందరూ కడుపు నిండా తిన్నారు. ప్రతిరోజు చిన్నవాడు తిరగలిని ఎన్నో వస్తువులు ఉత్పత్తి చేయమని కోరసాగాడు. పిండి, పప్పులు, శనగలు ఇంకా ఎన్నో.
అప్పుడు అతను వాటిని అన్నింటినీ బజారులో అమ్మేవాడు. ఆ విధంగా ఎంతో డబ్బుని సంపాదించాడు. అతి తక్కువ కాలంలో అతను కూడా ధనవంతుడయ్యాడు. అతను పెద్ద ఇంటిని తన కుటుంబం కోసం కట్టాడు. ఇప్పుడు కుటుంబంలో అందరూ మంచి బట్టలు వేసుకుంటున్నారు, సంతోషంగా ఉన్నారు. ఒక్క అన్న తప్ప. అతనికి తమ్ముడంటే ఈర్ష్య మొదలయ్యింది. ఇదెలా జరిగింది? కొద్ది రోజుల క్రితమే నువ్వు నన్ను డబ్బు అడగడానికి వచ్చావు. ఇంత అకస్మాత్తుగా ఇంత ధనవంతుడు ఎలా అయ్యాడు? ఏదో తప్పకుండా జరిగింది. అన్న తమ్ముడి ఇంటి ముందు నక్కి ఉండి నిజాన్ని తెలుసుకున్నాడు. రహస్యం అర్థం కావడానికి ఎక్కువ సమయం పట్టలేదు. ఆ మర్నాడే అతను తిరగల్ని దొంగిలించాడు. ఆ గ్రామాన్ని వదిలి కుటుంబంతో సహా వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నాడు. పదండి, త్వరగా పదండి. గ్రామం నుండి కొంత దూరం వెళ్ళాక సముద్రం ఒడ్డు ఉంది. ఆ సముద్రం ఒడ్డుకు వెళ్లి తన కుటుంబంతో సహా ఒక నావలోకి ఎక్కి దూరంగా ఉన్న ద్వీపానికి చేరుకున్నాడు. మార్గ మధ్యంలో అతను తిరగల్ని పరీక్షించదలిచాడు. తిరగలి, ఓ తిరగలి, నాకు ఉప్పు ఇవ్వు. తిరగలి, ఓ తిరగలి, నాకు ఉప్పు ఇవ్వు. తిరగలి వెంటనే ఉప్పుని ఇవ్వడం మొదలుపెట్టింది. కానీ పెద్దవాడికి తిరగల్ని ఎలా ఆపాలో తెలియదు. తిరగలి ఉప్పుని ఉత్పత్తి చేస్తూనే ఉంది. బరువు ఎక్కువై అందరితో సహా పడవ సముద్రంలో మునిగిపోయింది. తన తమ్ముడి పట్ల ఈర్ష్య పడకపోతే అన్న కూడా తన కుటుంబంతో సహా సంతోషంగా జీవించి ఉండేవాడు. అందుకే మనం ఎవరి పట్ల ఈర్ష్య పడకూడదు. ఉన్నంతలో సంతోషంగా ఉండాలి. మరీ ఎక్కువగా ఆశపడితే ఇలాగే జరుగుతుంది. మిమ్మల్ని మీరు మీ మిత్రులతో పోల్చుకోవద్దు. కొత్త బొమ్మలు కావాలని మీ పేరెంట్స్ని అడుగుతారా? మీ ఫ్రెండ్స్ వద్ద మీకంటే మంచి బొమ్మలున్నాయని గొడవపడకూడదు. కథలో అన్న ఇలాగే చేశాడు. చూశారుగా ఏం జరిగిందో? చెప్పండి, ఇప్పుడు మీరు ఎవరినైనా చూసి ఈర్ష్యపడతారా? లేదు, ఎప్పుడు అలాంటి తప్పు మేం చెయ్యం. లేదు, ఎప్పుడు అలాంటి తప్పు మేం చెయ్యం.